హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చంద ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేమ్స్ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలి, 3Dలో ఎలా ఎడిట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ బ్యాండ్ రైటింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ప్రతి వీడియోలో ప్రతి బ్యాండ్ రైటింగ్లో మనం అయితే ఈ టెక్స్ట్ ఎడిటింగ్ అయితే చేయాలి కాబట్టి చాలామంది అడుగుతున్నారు. అందుకని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను అండ్ అర్థమైద్ది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. అండ్ పిఎన్జీస్ ఏమన్నా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకైతే అందిస్తాను. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, ముందుగా పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనం నేమ్స్ ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తే చూడండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ న్యూ టెస్ట్ ఉంది కదా, ఫస్ట్ మీరు ఏ బ్యానర్ అయితే బ్యానర్ కానీ ఇమేజెస్ ఏదైనా కానీ దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సెలెక్ట్ చేసుకుని నేనైతే ఎగ్జాంపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే జస్ట్ మీకు అర్థం అవడం కోసం, ఓకే, ఇది బ్యాన్ రైటింగ్ అనుకోండి. ఈ బ్యాన్ రైటింగ్ అయితే ఇక్కడ వచ్చేసి ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఏ టెక్స్ట్ ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే వినాయక చవితి అని పెట్టేసి, ఓకే, వినాయక చవితి అని పెట్టేసి టైటిల్ ఓకే ఇలా అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫాంట్, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫాంట్ అనమాట. ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా ఒక వీడియో చేస్తాను మీకు కావాలంటే, లేదా మీకు అక్కడ ఫాంట్ ఉంటే మీరైతే వాడుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే డిఫాల్ట్గా మనకు కొన్ని ఫాంట్స్ అయితే ఉంటాయి, అవి మీకు నచ్చితే వాటిలోనే యూజ్ చేసుకోండి, లేదా నేను ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ ఫాంట్స్ని అయితే ఇప్పుడు వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్స్ ఓకే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇలా అయితే ఉంటాయి కదా. ఫస్ట్ ఇలా ఈ గ్యాప్ అయితే కొంచెం తక్కువ ఉంది కాబట్టి మనం గ్యాప్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా సపరేటింగ్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం మీరు ఇలా తగ్గించుకోండి. ఓకే, తగ్గించుకొని ఇది ఓన్లీ ఇంగ్లీషే, నేను నెక్స్ట్ తెలుగు కూడా చెప్తాను, వెయిట్ లాస్ట్లో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరు కలర్ అనేది మీకు నచ్చిన కలర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఆ కలర్ యాడ్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కలర్ అనేది, ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మన కలర్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మన ఫాంట్కి నేమ్కి అనమాట బ్యాక్గ్రౌండ్ లాగా మీరు రెడ్ తీసుకుంటే వైట్ అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా వైట్ పెట్టేసుకోండి, షాడో కూడా వైట్ పెట్టేసుకోండి, వైటే పెట్టేసేయండి. ఇలా ఆన్ చేసి వైట్ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే నేమ్ ఎడిటింగ్ అనమాట. దీన్ని 3D లెవెల్లో ఎలా ఎడిట్ చేయాలంటే ఇక్కడ 3D టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇది ఎనేబుల్ చేసి ఇక్కడ వ్యూ టైప్ అని ఉంది కదా, దీని మీద ఇది వచ్చేసి ఓపెన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ డెప్త్ వచ్చేసి 1 పెట్టేసింది, 1 or 2 పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ 30% ఉంటుంది, ఇది వచ్చేసి 90%. ఓకే, 90% పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి ఇది కింద ఉంది కదా లైట్ అగ్రేస్ అని, దాన్ని అయితే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసుకొని ఈ రొటేటెడ్ ఉంది కదా, ఇది చూసుకొని మీకు 3D మోడల్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇది 3D మామూలుగా. అండ్ ఈ ఫాంట్ కొంచెం మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఎన్బల్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసింది. దీన్ని మీరు ఇలా చేస్తే ఒక్కోసారి ఫాంట్ అనేది కరెక్ట్గా రాదు. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సపరేటింగ్ ఉంది కదా, దాన్ని అయితే కొంచెం పెంచుకోండి. ఓకే, చూసారా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది.
రైట్ క్లిక్ ఇచ్చేసి ఇప్పుడు ఎంబో వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇది కూడా మీరు ఇది 3D అనమాట. మీకు చుట్టూ వెనకాల ఫాంట్ వెనకాల అయితే మారుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 68, 70 పెట్టేసుకోండి. సెకండ్ 150 పెట్టేసుకోండి. మీకు ఇంకా మీ ఫాంట్కి తగ్గట్టు అయితే మీరు నేమ్కి తగ్గట్టు అయితే పెట్టాలి. ఓకే, ఇలా మీకు నచ్చినట్టు పెట్టేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చింది. ఓకే, ఇది ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ వచ్చేసి తెలుగు అనమాట. ఇప్పుడు వచ్చేసి పక్కన ట్యాప్ చేసి ఇక్కడ టెస్ట్ అని ఉంది కదా, టెస్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేసి కీబోర్డ్లో వచ్చేసి తెలుగు పెట్టేసుకోండి. వినాయక చవితి అని పెట్టేసి మీరైతే టైప్ చేసుకోండి. ఓకే, ఇలా అయితే టైప్ చేసుకొని ఓకే, దీన్ని అయితే మీరు కొంచెం సైజ్ చేసి సైజ్ పెంచుకోవచ్చు. ఇలా సైజ్ అయితే ఇలా పెంచేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి కలర్ అయితే ఇలా మీకు నచ్చిన ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. వెనక బ్యాక్గ్రౌండ్ షాడో కలర్ కూడా బ్లాక్. ఓకే, ఈ కలర్కి తగ్గట్టు బ్లాక్ అయితే పెట్టేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఇంకా 3D టెక్స్ట్ వచ్చేసి ఆన్ చేసేసుకొని ఇది వచ్చేసి పెట్టేసి డెప్త్ 1 పెట్టేసేయండి. ఇక్కడ ఒక 90 అలా పెట్టేసేయండి. ఓకే, లాస్ట్లో ఇదైతే ఆఫ్ చేసేసేయండి. చూసుకోండి, ఇదైతే రొటేట్ అవుతుంది చూసుకోండి బ్యాక్గ్రౌండ్ కలరు. ఓకే, మీకు నచ్చినట్టు పెట్టేసుకోండి. ఓకే, అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఎంబోస్ ఉంది కదా, దాని మీద ఆన్ చేసేయండి. ఆన్ చేసి ఇప్పుడు చూసుకోండి. ఓకే, కలర్ చూడండి ఎలా మీకు ఎలా మారుతుందో. ఓకే, పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఈ 3D షేప్లోకి వచ్చేసరికి మీకు షాడో అవసరం లేదు. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ మర్చిపోయాను, సారీ. ఫాంట్లోకి వెళ్ళేసి మై ఫాంట్లోకి వెళ్ళొచ్చి తెలుగు ఫాంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. లేదా వీడియో చేయమంటే వీడియో చేస్తాను. ఓకే, ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ అయితే పెట్టేసి ఇక్కడ మీకు ఇలా వచ్చినప్పుడు మీరు కొంచెం సైజ్ పెంచుకుంటే సరిపోద్ది. సైజ్ తగ్గించుకోవడం పెంచుకోవడం మీ ఇష్టం. అది రైట్ క్లిక్ ఇచ్చాను. చూసారు కదా, ఇలా అయితే నేమ్స్ ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలనే వీడియో కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.